మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్యపు ఆశీర్వాదం పొందుకోవటానికి పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నేటి అంశము కానాలోని వివాహము. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, సత్యములోకి జీవములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని, మనస్సును, వాక్యమునకు లోబడేటువంటి జీవితాలను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. సత్యములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నేటి వాగ్దానపు ఆశీర్వాదాన్ని, వాక్యమును నీ చేతిలో సమర్పించి యేసు ప్రభు నామములో ఆశీర్వాదం కొరకు సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, మనకు తెలిసినటువంటి సంఘటన యోహాను సువార్తలోని 2వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో రాయబడినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఈశ్వరి వాక్యాన్ని మన జీవితంలో ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి సత్యాలను, యథార్థ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయిన తర్వాత భూలోకములో, ప్రియమైనటువంటి సంఘమా, దాదాపుగా 40 రోజులు భూలోకములో అనేక ప్రాంతాలకు వెళ్ళి సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. శిష్యులను బలపరుస్తూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో నివసించినటువంటి కాలంలో కానాను అనేటువంటి ఊరికి యేసు ప్రభులు వారు వెళ్ళారు. అక్కడ ఒక పెండ్లి విందుకి వెళ్ళారు. వివాహానికి యేసు ప్రభులు వారు వెళ్ళారు. ఆ పెళ్లికి యేసు ప్రభులు వారితో పాటు ఆయనతో ఉన్నటువంటి 12 మంది శిష్యులు కూడా ఈ యొక్క వివాహానికి వెళ్ళారు. ఆ పెండ్లి విందుకి యేసు ప్రభు వారి యొక్క తల్లి అయినటువంటి మరియ కూడా అక్కడకు వచ్చింది. అయితే యూదుల వివాహాలలో వాళ్ళు చేసేటువంటి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఏమిటి అంటే, వాళ్ళు పెండ్లిలో ద్రాక్షరసాన్ని తీసుకుంటారు. ద్రాక్షరసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ద్రాక్షరసాన్ని ఇస్తారు. వాళ్ళు యూదులు కలిసి ద్రాక్షరసాన్ని త్రాగుతూ అక్కడ వాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ యొక్క ఆచారం.
ఆ విధంగా ద్రాక్షరసాన్ని వాళ్ళు తాగి వాళ్ళు అక్కడ డాన్సులు వేస్తూ కీర్తనల ద్వారా వాళ్ళు సంతోషిస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళు తయారు చేసినటువంటి ద్రాక్షరసం అయిపోయింది. ఆ విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తల్లికి తెలియచేయబడింది. ఆవిడ తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి తెలియచేస్తుంది. ఏమని తెలియచేస్తుందంటే, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియకు తెలుసు యేసు ప్రభువులో ఉన్నటువంటి శక్తి, యేసు ప్రభువులో ఉన్నటువంటి అభిషేకము, యేసు ప్రభువు ఏమి చెయ్యగలరో అనేటువంటి సత్యం ఆవిడికి తెలుసు. కాబట్టి ఆవిడ యేసయ్య దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలియచేస్తూ ఉంది. వాస్తవానికి యేసు ప్రభు సర్వజ్ఞాని. జరుగుతున్న జరగబోయేటువంటి సమస్త విషయాలు ఆయనకు తెలుసు. మనుషులకు ఆలోచన రాకమునుపే, ఊహలు రాకమునుపే మానవుడి యొక్క ఊహలను, ఆలోచనలను తెలిసిన సర్వజ్ఞాని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 27వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఏం తెలియచేస్తున్నాడంటే, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మరియా తల్లి అయినటువంటి మరియకు తెలుసు యేసు ప్రభులు వారు చెయ్యగలరు, ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలరు అన్న సత్యం ఆవిడికి తెలుసు. కాబట్టి ఆవిడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తుంది. వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పింది, యేసయ్యతో చెప్పింది. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నారు తల్లి అయినటువంటి మరియతో, యేసు ప్రభులు వారు అన్నటువంటి మాట. 4వ వచనం, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. యేసయ్య సెలవిస్తూ ఉన్నారు తల్లితోటి, నా సమయము ఇంకనూ రాలేదు అని సెలవిస్తూ ఉన్నారు. అనేక అర్థాలతో కూడినటువంటి ఈ యొక్క పదజాలాన్ని యేసయ్య వాడారు అక్కడ. నా సమయం ఇంకా రాలేదు, అద్భుతం చేయటానికి ఇంకా సమయం రాలేదు, మరణించటానికి సమయం ఇంకా రాలేదు, యేసు ప్రభు తను చేయవలసినటువంటి పని ఇంకా చాలా ఉన్నది. అందుకే యేసయ్య అనేక అర్థాలు ఉన్నటువంటి ఆ యొక్క భాష పదజాలాన్ని యేసయ్య వాడారు. నా సమయము ఇంకా రాలేదని యేసు ప్రభువు వారు అన్నారు. అయినప్పటికీ మరియకు తెలుసు కాబట్టి ఆవిడేం చెప్పింది అంటే, యేసయ్యతో ఏమనలేదు, పని వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. పని వాళ్ళ దగ్గరకు వెళ్ళి మరియ అంటున్నటువంటి మాట, ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆవిడికి తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయబోతున్నారు. అందుకని యేసయ్య చెప్పింది మీరు చేయండి అని పని వాళ్ళకు చెప్తుంది, పరిచారకులకు చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారో మనం చూస్తున్నాం. 6వ వచనం, యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తుమ్ముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఆ యొక్క రాతి బాణ, ఒక్కొక్క రాతి బాణ మీరు చాలామంది చూసుంటారు. గ్రామాలలో ఆ పశువుల తొట్టి అంటాం. పశువులు నీళ్లు తాగటానికి కుడి తొట్టి లేదా పశువుల తొట్టి అంటారు. అందులో కుడితే వేస్తారు, అంటే గంజి, బియ్యం అవన్నీ కూడా అందులో వేస్తూ ఉంటారు. అందులో తవుడు వేసి గేదెలకు నీళ్లు తాగిస్తూ ఉంటారు.
అవి రాతితో కట్టినవి. ఆ తొట్టెలు అవి బహుశా చూసే ఉండొచ్చు గ్రామాల్లో. ఇక్కడ ఈ రాతి బాణలు ఎంత ఎత్తుగా ఉంటాయంటే దాదాపు ఇక్కడున్న చూడండి మైక్ స్టాండ్ ఎంత ఉందో అంత ఎత్తు ఉంటాయి. ఒక్కొక్క రాతి బాణల్లో దాదాపుగా 100 లీటర్లు నీళ్లు పట్టే అంత పెద్దవి రాతి బాణలు. ఆలోచన చేయండి. అలాంటివి 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. యేసయ్య ఏమని సెలవిచ్చారంటే వాటిని నీళ్లతో నింపమని చెప్పారు. అంచుల వరకు నీళ్లతో నింపమని యేసయ్య చెప్పారు. వెంటనే వాళ్ళు ఆ రాతి బాణాలను నీళ్లతో నింపేశారు. ఏం చేయబోతున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ పని వాళ్లకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి శిష్యులకు తెలియదు, ఆ యొక్క ఇంటి వివాహాన్ని వచ్చినటువంటి అతిథులకు తెలియదు ఏం జరగబోతుందో. అక్కడ ఉన్న సమస్య కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు. ద్రాక్షరసం అయిపోయింది అన్న సంగతి కూడా ఆ విందుకు వివాహమునకు వచ్చినటువంటి అతిథులకు కూడా తెలియదు. ఆ యొక్క వివాహానికి ఆహ్వానించినటువంటి పెద్దకి కూడా తెలియదు. పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకు కూడా తెలియదు. ఎవరికీ తెలియదు అక్కడ ఏం జరిగింది, అక్కడున్న సమస్య ఏమిటి అన్నది ఎవరికీ కూడా తెలియదు. ప్రియమైనటువంటి సంగమా, ఎవరికి తెలుసు సమస్య గురించి? తల్లి అయినటువంటి మరియకు తెలుసు. పని వాళ్ళు వచ్చి చెప్పారు ద్రాక్షరసం అయిపోయిందన్న సంగతి ఆవిడికి ఒక్కరికే తెలుసు. అయితే సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం పొందుకోవటానికి సహజంగా అనేక మంది అనేక ప్రాంతాలకు అనేక మంది దగ్గరికి వెళుతూ ఉంటారు. ఒక సమస్య ఒక కుటుంబంలో ఉన్నప్పుడు, కుమారుడిలో కుమార్తెలో జీవితంలో ఉద్యోగంలో పనిలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువు వారు సిద్ధముగా ఉన్నారు. యేసయ్య ఏం చేస్తారు అంటే ఆయన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయనలో జీవం ఉన్నది. యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. యేసు ప్రభు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. సమయంలో ఆయన సమయంలో పరిష్కారాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మానవుల యొక్క సమయం వేరు, మనం కోరుకునేటువంటి సమయం వేరు. మనం ప్రార్థన చేస్తాం, మనం కోరుకుంటాం ఉద్యోగం కొరకు, పిల్లల చదువుల కొరకు, ఇంటి కొరకు, అనేక విషయాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం కోరుకునేటువంటి ఒక సమయం ఉంటుంది. అయితే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. దేవుని సమయంలో జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. అనేక సార్లు మనం అడిగిన వెంటనే జవాబు రాదు, కోరుకున్న వెంటనే మనకు అది దొరకదు, ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యం అవుతుంది అంటే మనకి దుఃఖం బాధ కలుగుతూ ఉంటుంది. అయితే దేవుడు ప్రతి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నారు. యేసయ్య ప్రతి ఒక్కరి యొక్క కన్నీటి యొక్క ప్రార్థన ఆలకిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, ఆయన సమయంలో మనము చేసేటువంటి ప్రార్థనలకు జవాబులు దొరుకుతాయి. ఆయన సమయంలో జవాబులు దొరుకుతాయి. అందుకే యేసయ్య అంటున్నారు నా సమయం ఇంకనూ రాలేదు అని సెలవిచ్చారు. అయితే యేసయ్య ఏమన్నారు? పని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. పరిచారకుల దగ్గరకు వెళ్ళి ఆ యొక్క బాణలను నీళ్లతో నింపండి, అంచుల వరకు నింపండి అని సెలవిచ్చారు. వాళ్ళు నింపేశారు. నింపిన తర్వాత యేసయ్య చెప్పారు, మీరు వెళ్ళి మీరు నింపినటువంటి ఈ యొక్క బాణల్లో ఉన్నటువంటి వాటిని తీసుకుని ద్రాక్షరసాన్ని అందరికీ ఇవ్వండి అని చెప్పారు. అది ద్రాక్షరసం ఎలా అయిందో వాళ్ళకి తెలీదు. వాళ్ళు పోసింది నీళ్లు, కానీ ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చివేయబడ్డాయి. అక్కడ అద్భుతం జరిగింది. వాళ్ళ కళ్ళకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది. వాళ్ళ ఊహించని రీతిగా అక్కడ అద్భుతం జరిగింది. వాళ్ళు వెళ్ళి ద్రాక్షరసాన్ని అందరికీ అందించారు. ఆ బిందులో వివాహానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అందించారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ద్రాక్షరసం ఇంకా బాగుంది, గతము కన్నా ఇంకా మధురంగా ఉంది ఈ ద్రాక్షరసాన్ని. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే
వాళ్ళు ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఆ ద్రాక్షరసాన్ని తాగిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, సహజంగా ప్రతి విందులో, వివాహపు విందులో మంచి ద్రాక్షరసాన్ని మొదటిగా ఇస్తారు. తర్వాత నీళ్లు కలిపింది, పలచగా ఉన్నది, ఆ రుచి లేనిది ఇస్తూ ఉంటారు. కానీ నువ్వు మొదటి మంచిగా ఇచ్చావు, ఇప్పుడు ఇచ్చినటువంటి ద్రాక్షరసం కూడా ఇంకా బాగుంది, చాలా మంచిగా ఉంది, అద్భుతంగా ఉంది అని ఆ ప్రధాన్ని, ఆ పెండ్లి విందుకు ఆహ్వానించినటువంటి పెండ్లి కుమారుని పిలిచి మెచ్చుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘం, దీని వెనకాల ఉన్నటువంటి యేసయ్య గురించి వాళ్ళకి తెలియదు. ఈ అద్భుతం జరగటానికి జరిగించింది యేసు ప్రభు అని పెండ్లి కుమారుడికి తెలియదు, అక్కడ ఉన్నటువంటి అతిథులకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి అతిథులు ఎవ్వరికీ కూడా తెలియదు. ఆ సత్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేశారు. అద్భుతం యేసయ్య చేశారు. తల్లి అయినటువంటి మరియకు తెలుసు ఏం జరిగిందో. ప్రియమైనటువంటి సంఘమా, ఈ అద్భుతాన్ని శిష్యులు చూశారు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. శిష్యులు ప్రత్యక్ష సాక్షులు. ఈ యొక్క సూచక క్రియకు, ఈ అద్భుతానికి శిష్యులు ప్రత్యక్ష సాక్షులు. ఆ అద్భుతం జరిగిన తర్వాత వాళ్ళలో ఏం కలిగింది? యేసయ్యలో ఉన్న మహిమ బయలుపరచబడింది. యేసయ్యలో ఉన్న శక్తి బయలుపరచబడి ఉన్నది. యేసయ్యలో శక్తి ఉన్నది, మహిమ ఉన్నది, ప్రేమ ఉన్నది, ఆదరణ ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఆశీర్వాదాలు అనుగ్రహించేటువంటి, ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసయ్య చేసిన ఆ అద్భుతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులలో విశ్వాసము పెరిగింది. వాళ్ళు నమ్మారు. యేసు ప్రభు మెస్సయ్య అని, లోకరక్షకుడు అని, యేసు దేవుని కుమారుడు అని అద్భుతాన్ని చూసిన తరువాత వాళ్ళు నమ్మారు. దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తారు అంటే విశ్వాసాన్ని పెంచటానికి. దేవునిలో ఉన్న మహిమను ప్రజలు చూడాలి, విశ్వాసులు చూడాలి. దేవునిలో ఉన్నటువంటి శక్తిని ప్రజలు తెలుసుకోవాలి, గ్రహించాలి, అనుభవించాలి. ఆశ్చర్యకరుడు దేవుడు అని, ఆలోచనకర్త దేవుడు అని, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రజలు తెలుసుకోవాలి. అందుకే యేసయ్య ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఆయన చేసినటువంటి ప్రతి అద్భుతం వెనక, ప్రతి స్వస్థత వెనక, ప్రతి ఆశ్చర్యకార్యం వెనక దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉన్నది. ప్రజలు రక్షణలోకి రావాలి, ప్రజలు విశ్వాసంలోకి రావాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, రక్షకుడైన యేసయ్య మీద వాళ్ళు విశ్వాసం ఉంచాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. యేసయ్య కృప మనందరికీ సదా తోడేండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అద్భుతాలు చేసే దేవుడవు. నీవు నిరంతరము మేము ఊహించకపోయినా, మేము అడగకపోయినా, మేము అడిగిన వాటికన్నా ఎక్కువగా నీవు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడవు. మా ఊహకందని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడవు. మా సామర్థ్యానికి మించిన ఆశీర్వాదాలు నీవు ఇచ్చే దేవుడవు. నీవు సమర్థుడవు, సర్వశక్తిమంతుడవు. నీవు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు. కానానులో నీవు జరిగించిన అద్భుతాన్ని బట్టి, పెండ్లి విందులో నీవు చేసిన అద్భుతాన్ని బట్టి వందనాలు. మంచినీటిని ద్రాక్షరసంగా మార్చి ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. నీ వీళ్ళందరి జీవితాల్లో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకు పరిష్కారము యేసు ప్రభు నామంలో కలుగునుగాక. విడుదల యేసయ్య నామములో కలుగునుగాక. ఆశీర్వాదము యేసయ్య నామములో కలుగునుగాక అని ఆశీర్వదిస్తూ
మా జీవితాలను, కుటుంబాలను యేసు ప్రభు నామంలో సమర్పించి కృతజ్ఞతలు యేసు ప్రభు నామంలో చెల్లిస్తూ యేసయ్య నామంలో కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.